మీరు తరచుగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? నేను డాక్టర్ కొండా రోహిత్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, శ్రీ సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిజామాబాద్. అసలు గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఏంటి? చాలా మంది అంటుంటారు, నాకు పొట్టలో బాగా ఉబ్బరంగా ఉంది, తిన్నది అరిగినట్లు లేదు, తేన్పులు బాగా ఎక్కువ వస్తున్నాయి, మోషన్ ఫ్రీగా లేదు. చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యని చాలా రకాలుగా చెప్తారు. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎందుకు వస్తుంది? మెయిన్ గా మన కంట్రీలో మెయిన్ గా ఈ గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి ఫస్ట్ రీజన్ బయట ఫుడ్ అనేది మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయడం. హోటల్లో కానివ్వండి, స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి, బజ్జీలు, పకోడీలు, జిలేబీలు ఇలాంటివి తిన్నప్పుడు అరగక మనకి బాగా తేపులు రావడం కానీ, పొట్ట ఉబ్బరంగా అనిపించడం కానీ రావచ్చు. అయితే దీనికి మనం ఏం చేయాలి? బయట ఫుడ్ అనేది మనం మాక్సిమం అవాయిడ్ చేసి ఏది వండుకున్నా కూడా ఇంట్లోనే వండుకోగలిగితే అవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంట్లో కూడా మీరు ఎక్కువ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. వాటర్ అనేది అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ డైలీ కన్జ్యూమ్ చేయగలిగితే మీకు ఆ గ్యాస్ట్రిక్ సమస్య అనేది రాకుండా ఉండొచ్చు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి అంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే డైలీ అనే ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ అనేది చేయకపోవడం. ఎక్సర్సైజ్ అంటే ఏదైనా చేయొచ్చు. మన ఏజ్కి తగ్గట్టు వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. మీకు ఏమైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఆట ఆడొచ్చు. డైలీ ఒక 1 hour మీరు ఫిజికల్ యాక్టివిటీకి పెట్టుకోగలిగితే మీకు అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.